గారి కొడుకులా యాక్ట్ చేసిన అబ్బాయి అలియాస్ చార్విక్ రెడ్డి ఎంత ఫేమస్ అయ్యాడంటే అలా చూస్తూ ఉండిపోవచ్చు. అసలు అబ్బాయికి విపరీతమైన ఫ్యాన్ బేస్ వచ్చేసినట్టుంది. హౌ హ్యాపీ ఆర్ యూ? వెరీ హ్యాపీ అండి. వెరీ వెరీ వాడు కూడా హ్యాపీ అంట. చార్విక్ గుడ్ బాయ్. వెంకీ గారు అన్నారు కదా చార్విక్ స్టార్ అయిపోయాడు. చార్విక్ హాయ్. ఏయ్ సూర్య గారు ఇట్లా హ్యాండిల్ చేసినప్పుడు కూడా ఆ కేర్ కనిపించింది. ఎలా హ్యాండిల్ చేశారు? ఆఫ్ ది స్క్రీన్ ఎలా ఉండేది అసలు? మేము చెప్పింది కొంచెం బట్ సార్ చాలా చిరంజీవి గారి సినిమాలో చిన్న రోల్ పడినట్టుంది కదా బాబు. షూట్ అయితే ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది. రిలీజ్ మాత్రం చిరంజీవి గారి చేతుల మీద. బాబా సూర్య గారు ఫస్ట్ బాబుని చూసినప్పుడు వాట్ వాస్ హిస్ రియాక్షన్? వీడు రెండు చేతులు ఇలా పట్టుకున్నాడు. సూర్య గారిని చూసి సూర్య గారు అక్కడే ఫ్లాట్ అసలు వెంటనే కనెక్ట్ అయిపోయారు ఇద్దరు. మమ్మ అన్నారు హాస్పిటల్. ఆ సీన్ ఆ టైం కూడా అసలు అలా ఎలా అది షాక్ అండి ఆ టైంలో. చూసారా థియేటర్ లో? ఆల్మోస్ట్ 35 minutes వరకు చూసాడు చార్విక్ సీన్స్. స్క్రీన్ మీద కనపడినప్పుడు ఇలా పాయింట్అవుట్ చేస్తాడు అని ఉంటాడు. బర్త్డే కూడా సెటిల్ అయిపోయింది. ఫస్ట్ బర్త్డే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. నేను మీ వైష్ణవి. విశ్వనాథ్ అండ్ సన్స్ అందరికీ ఇప్పుడు అదే ఫేవరెట్ మూవీ. అసలు సూర్య గారు ఎంత ఫేమస్ అయ్యారో, ఆయన ఎప్పటి నుంచో ఫేమస్, కానీ ఇప్పుడు సూర్య గారి కొడుకులా యాక్ట్ చేసిన అబ్బాయి అలానే చార్విక్ రెడ్డి, అబ్బాయి అలియాస్ చార్విక్ రెడ్డి ఎంత ఫేమస్ అయ్యాడంటే అలా చూస్తూ ఉండిపోవచ్చు. వాడి కోసమే నేను సెకండ్ టైం వెళ్ళాను చూడ్డానికంటే. ఎంత క్యూట్గా ఉన్నాడు మూవీలో అని. ఇక్కడ స్టూడియోలో ఒక 15 నిమిషాలు ఉంటే ఇల్లు పీక్ పందిరి చేసే అంత యాక్టివ్ అయిపోయాడు బాబు. అప్పుడు మరి అసలు స్టూడియోలో ఇంత యాక్టివ్ ఉంటే సెట్లో ఎలా ఉన్నాడు, అక్కడ బిహేవియర్ ఎలా ఉన్నది, మరి చరణ్ గారు అలానే విద్యా గారు అసలు వాడిని ఎలా కంట్రోల్ చేశారు, సెట్లో వెంకీ గారు సూర్య గారు అసలు ఎలా చేశారు, అన్ని మూవీ డీటెయిల్స్ గురించి అలానే వీళ్ళ డీటెయిల్స్ గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు చరణ్ గారు, విద్యా గారు ఉన్నారు. అభయ్ వాళ్ళ పేరెంట్స్, ఒరిజినల్ పేరెంట్స్, చార్విక్ రెడ్డి పేరెంట్స్ అనమాట. సో వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. సో చరణ్ గారు డాక్టర్ విద్య, అంటే డాక్టర్, ఇక్కడ యాక్టర్ మీరు. సో బాబుని మాత్రం యాక్టింగ్ చేద్దాం ఫిక్స్ అయిపోయారా? అలా ఏం లేదండి. అలా ఏం లేదు. వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ఫ్యూచర్లో. ఇప్పుడంటే మనకు ఛాన్స్ వచ్చింది, మంచి ఏజ్లో ఛాన్స్ వచ్చింది. ఏజ్లో అంటే డెవలప్మెంట్ బాగుంటుంది బేబీస్కి, ఎక్కువ వేరియస్ లాంగ్వేజెస్ కల్చర్స్ అంతా చూపిస్తే బాగుంటుందని యాక్సెప్ట్ చేసాం. ఇంకైతే ఓకే. నార్మల్లీ అయితే యాక్టింగ్ లోకే పంపించాలి అలా ఏం లేదండి. ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది. బేసిక్ ఇప్పుడు పిల్లలకి మార్షల్ ఆర్ట్స్, స్విమ్మింగ్ అది నేర్పించాలని అంటారు కదా, మాకైతే అది కూడా ఇంట్రెస్ట్ అనమాట. స్పోర్ట్స్ లో కూడా పెట్టాలి అని చెప్పేసి. మీరు యాక్టర్ చరణ్ గారు? నేను యాక్టర్ అండి. మీ సాంగ్స్ చూసాను నేను రీసెంట్ గా రిలీజ్ అయింది కూడా. సో మీకు ఇంట్రెస్ట్ ఉండిందా ముందు నుంచి యాక్టింగ్, లేకపోతే అది కూడా అలా వచ్చేసింది అంటారా ఛాన్స్? అంటే లైక్ యాక్చువల్లీ నేను ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అండి. లైక్ నేనే సాంగ్స్ పాడి, నేనే లైక్ మ్యూజిక్ వీడియోస్ అవన్నీ చేస్తుంటాను అనమాట. యా, సో ఇండిపెండెంట్ సాంగ్స్ అవి ఉన్నాయి యూట్యూబ్లో, కొన్ని మ్యూజిక్ లేబుల్స్లో, ఆదిత్య మ్యూజిక్లో కూడా ఉంది అనమాట. సో అలా మీరు ఇండిపెండెంట్ గానే చేస్తారు ప్రతిదీ? అలా అని కాదు, లైక్ మా దగ్గర ఏదైనా ఐడియా ఉంటే అది పిచ్ చేస్తాను, ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే ఇట్ విల్ బికమ్ ఎ బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో అనమాట. ఓకే. సో చార్విక్ పేరు వెనక ఏమైనా స్టోరీ ఉందా? అంటే మీ పేరు చరణ్, మీ పేరు విద్య, స్టోరీ ఏంటి దాని వెనుక బ్యాక్గ్రౌండ్ స్టోరీ? యాక్చువల్లీ బాయ్ అయితే చార్విక్ అనుకున్నాము, గర్ల్ అయితే చార్వి అనుకున్నాము. ఓకే. ఇద్దరు కలిపి వస్తాయి కదా నేమ్స్ అని. అండ్ ఇట్స్ అ బాయ్ అండ్ వీ కెప్ట్ హిస్ నేమ్ యాజ్ చార్విక్. అంతే, సింప్లీ అలా. ఆస్ట్రాలజీ ఏం పట్టించుకో? ఆస్ట్రాలజీ యాక్చువల్లీ చార్విక్ అని అనుకున్నాము, అమ్మాయి అయితే చార్వి అనుకున్నాము. కానీ ఆస్ట్రాలజీ పరంగా కూడా వీడికి చా మీదే పెట్టాల్సి వచ్చింది. అది ప్లస్ అయింది మాకు. ఓకే, మీరు అనుకున్నారు, దేవుడు కూడా అలానే. అది షాక్ లో ఉన్నాం మేము. యాక్చువల్లీ చా తోటే వచ్చింది. సో
హ్యాపీగా పెట్టేసాం ఇక పేరు. సో చార్విక్ అలియాస్ అబ్బాయి, అసలు ఆ అబ్బాయికి విపరీతమైన ఫ్యాన్ బేస్ వచ్చేసినట్టుంది కదా. ఫోన్స్ వస్తున్నాయా, ఫోన్స్ కానీ మెసేజెస్ కానీ ఎక్కడ పట్టినా చార్వికే కనిపిస్తున్నట్టు. మా టైం లేదు అసలు రిప్లైస్కి కూడా. ఓకే, హౌ ఆర్ యూ డీలింగ్ విత్ దట్ ఫ్యాండమ్? అంటే అసలు వాడెలా డీల్ చేస్తున్నాడు, వాడికి తెలుసా ఇదంతా నేనే జరుగుతుందా, నా కోసమే అవుతుందా? నాకైతే తెలుసు అనిపిస్తుంది వాడికి, ఎందుకంటే ఎవరైనా సెల్ఫీ అడిగితే పోజ్ ఇచ్చేస్తున్నాడు. సో ఇంకా అది బోన్ యాక్టర్ షాక్ లో ఉన్నాం. ఇప్పటి నుంచి అలవాటు అయిపోయింది అలా. ఇంకా ఇప్పటి నుంచే ఫ్యాండమ్, ఫ్యాన్ బేస్. ఓకే నేను హీరో, నేను సెల్ఫీస్ ఇస్తాను అలా ప్రిపేర్ అయిపోతున్నాడు. బట్ మూవీలో అంటే చిన్న క్యారెక్టర్ కూడా కాదు, త్రూ అవుట్ ది మూవీ ఎప్పుడు కనిపిస్తూనే ఉన్నాడు కదా. ఫస్ట్లీ సూర్య గారు ఇట్లా హ్యాండిల్ చేసినప్పుడు కూడా ఎంత కేర్తో హ్యాండిల్ చేస్తే మాకు కనిపిస్తుంది స్క్రీన్ మీద కూడా. ఆయన నిజంగా ఆయన కొడుకుని ఎలా పట్టుకుంటారు, ఎలా చూసుకుంటారు అనేది ఆ కేర్ కనిపించింది. ఎలా హ్యాండిల్ చేశారు ఆఫ్ ది స్క్రీన్, ఎలా ఉండింది అసలు? అంటే మేము ఉండే అండి ఆల్మోస్ట్ సెట్ పేరెంట్స్ ఇద్దరం ఉండే అనమాట. ఓకే, మొత్తం అన్ని డేస్ అయితే అన్ని డేస్ ఉన్నారు. సార్ అడిగారు అనమాట, లైక్ ప్లేస్మెంట్ ఎలా కంఫర్టబుల్ ఉంటాడని అడిగారు అనమాట సూర్య గారు. దెన్ అప్పుడు మేము చెప్పింది కొంచెం, బట్ సార్ చాలా నీట్ గా హ్యాండిల్ చేశారు ఇంకా త్రూఅవుట్ మూవీ అంతా. ఎన్ని డేస్ పట్టింది బాబుతో? 90 days షూట్ అయిందండి. 6 months ఉన్నాయి అప్పుడు. ఫస్ట్ స్టార్టింగ్ డే 1 షూట్ 6 months నుంచి స్టార్ట్ అయింది. ఇంకా 1 year దాటిన తర్వాత కూడా అయినాయి కొన్ని షూట్స్. ఓకే, బాబుకి 6 months ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. అవునండి, 1 year వన్ ఇయర్ దాటే వరకు. 1 year బర్త్డేకి సెట్ లో సెలబ్రేట్ చేసినట్టున్నారు కదా సూర్య గారు. బర్త్డే కూడా ఇంకా సెట్ లోనే చేసాం. సెట్ లోనే, బర్త్డే కూడా సెట్ లోనే అయిపోయింది. ఫస్ట్ బర్త్డే. సూర్య గారు గోల్డ్ చైన్ ఇచ్చినట్టున్నారు. ఇట్ వాస్ కంప్లీట్లీ షాక్. అసలు బర్త్డే ఆ రోజు కూడా షూటింగ్ ఉంది. మేము కాస్ట్యూమ్ వేసి మార్నింగ్ వీటికి ఫుడ్ పెట్టేసి హడావిడిలో ఉన్నాము. షార్ట్కి రమ్మన్నారు, వెళ్ళాము సెట్కి. బర్త్డే కాబట్టి మా కజిన్స్ కొంతమంది వచ్చారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్. సెట్కి మేము పర్మిషన్ అడిగి సెలబ్రేషన్స్ అని చెప్పారు. ఓకే, చార్విక్ బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాము సెట్ మీద అని ఎవరు చెప్పారు? వెంకీ గారా? వెంకీ గారు కాదు, మామూలుగా ప్రొడక్షన్ మేనేజర్స్, ప్రొడక్షన్ మేనేజర్ వీళ్ళంతా చెప్పారు. ఓకే, సెలబ్రేషన్ కాబట్టి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ క్లోజ్ వన్స్ వరకు మీరు పిలవండి, ఇన్వైట్ చేయండి అని అన్నారు. ఫ్రీ ఉన్నప్పుడు లంచ్ టైంలోనో ఏదో ఒక బ్రేక్లో కేక్ కటింగ్ అది ప్లాన్ చేద్దాం అన్నారు. మేము కామన్గా నార్మల్గానే ఉన్నాం ఆ రోజు కూడా. ఓకే, సెట్ ఆ టైంకి మనం అక్కడికి వెళ్ళాలి అనే మూడ్లోనే ఉన్నాం మేమైతే. సూర్య గారికి హ్యాండ్ ఓవర్ చేశాను బాబుని. ఓకే, ఇస్తుంటే ఒక నిమిషం ఆగమని చెప్పి బాక్స్ ఇచ్చారు. షాక్ అయిపోయా, అయ్యో వద్దండి, ఎందుకు ఇంత అసలు ఆ బాక్స్లో ఏమన్నా కూడా తెలియదు నాకు. బట్ అది గోల్డ్ ఏదైనా ఉండొచ్చు అని అనుకున్నాను. అయ్యో వద్దులేండి ఎందుకండి అని అన్నా. ఇట్ వాస్ లైక్ అంతమంది ముందు ఇచ్చేసరికి నాకు కొంచెం పానిక్ అయ్యా నేను. అయ్యో ఎందుకులేండి, వద్దు అండి ఇట్లా ఇవన్నీ అని. కానీ సార్ వాజ్ లైక్ లేదు తీసుకున్నా. సమ్వన్ ఇన్ ద సెట్ చిన్న సజెస్ట్ చేశారు, సార్నే వేయమనండి అది చేయనని అన్నారు. నా చోలో ఎవరో మరి మొత్తానికి నాకు మంచి సజెషన్ ఇచ్చారు. మెళ్ళ వేయమండి అని అంటే ఓకే అని చెప్పి సార్ మరి మీరు వేయండి సార్ అని అన్నాను. తీసి ఆయన వేశారు. దట్ వాస్ వెరీ మెమరబుల్ ఫర్ అస్. ఆయన కూడా అంటే ఎంత థాట్ఫుల్. ఫస్ట్ బర్త్డే కదా, మనం మామూలుగా ఫస్ట్ బర్త్డేకి ఇంట్లో మనం సెలబ్రేట్ చేస్తే పెద్దవాళ్ళు ఎవరో ఒకరు మ్యాండేటరీ వేస్తారు గోల్డ్ చైన్. సో అది అసలు హీరో అయిపోయాడు అయితే అబ్బాయి. అంటే చార్విక్ ఇప్పటి నుంచే స్టార్. చార్విక్ కాదు, అది వెంకీ గారు అన్నారు కదా, స్టార్ అయిపోయాడు. అంత ప్రేమ చూపించడం. యాక్టర్ అంటే యాక్టర్లో ఉండొచ్చు, కానీ నేను ప్రతి ఈవెంట్లో గమనించాను, మీరు వెళ్ళడం బాబుని తీసుకుని వెళ్ళగానే సూర్య గారు ఎక్కడ కూర్చొని ఉన్నా లేచి మీ దగ్గరకు వస్తారు చార్విక్ ని బలకరించడానికి. అవి అడోరబుల్ కదా. వాళ్ళిద్దరికి కనెక్షన్ కుదిరిందా? అంటే చిన్న బాబు కదా, అంత ఈజీగా మమ్మీ డాడీ తప్ప ఎవరితో అసలు ఉండలేరు, కానీ ఆయనతోనే ఉన్నాడు కదా చాలా వరకు. ఎలా ఉండింది వాళ్ళ బాండ్? బెస్ట్ ఫ్రెండ్స్ అండి యాక్చువల్గా సెట్లో. వాళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా చాలా చాలా ముద్దుగా చూసుకున్నాడు సార్ సూర్య సార్. మా బాబు కూడా చాలా కంఫర్టబుల్ అనమాట సూర్య గారి దగ్గరికి. మమితా బైజు గారి దగ్గర కూడా కంఫర్టబుల్ ఉంటాడు. ఓకే, రాధిక ఆబ్వియస్లీ ఇంకా రాధిక గారు ఏంటంటే ఏదో ఒక పాట పాడుతూ ఇట్లా పెద్దవాడు కదా, ఆటోమేటిక్ గా లాలించేవారు. అలా చేస్తున్నాను అనమాట.
అంతా ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసేవారు. సెట్ కూడా ఎక్కువ ఆల్మోస్ట్ చాలా వరకు ఇల్లు సెట్ కాబట్టి మేము కూడా కంఫర్టబుల్ గా ఉండేవాళ్ళం. వాడు ఇంట్లో ఆడుకున్నట్టే ఆడుకునేవాడు అక్కడ. వాళ్ళంతా ఇంట్లో మనుషులా చూసుకున్నారు చార్విక్ ని. మీరు సూర్య గారి ఫ్యాన్ బాయా? నేను మీ పోస్ట్ చూసాను. చిన్నప్పటి నుంచి డై హార్ట్ ఫ్యాన్. అవునా? నేను త్రూఅవుట్ సెట్ లో షాక్ లో ఉంటుండే ప్రతిసారి. సూర్య గారితో నేను యాక్చువల్లీ ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బేసికల్లీ. ఓకే. నేను వచ్చేసి అప్పుడప్పుడు టిపికల్ డేస్ లో ఆఫీస్కి వెళ్తూ ఉండాలన్నమాట. నేను మా వైఫ్ కి హ్యాండ్ ఓవర్ చేసి మా ఇంట్లో మా మదర్ ఇన్ లా కూడా వచ్చేవారు అనమాట. క్యారవన్ లో ఉన్నప్పుడు వచ్చి నేను దింపేసి వెళ్ళిపోదాం అనుకుంటాను, దింపి సూర్య గారిని చూసి ఒకసారి చూసాకే డైలీ మమ్మల్ని ఇట్లా అనుకుంటుండే అనమాట. అప్పుడే వెళ్ళిపోదాం ఆఫీస్ లో లాగిన్ డ్రాప్ చేసి సూర్య గారు వచ్చే వరకు వెయిట్ చేసి ఆయన చూసిన తర్వాత ఆయన ఆఫీస్కి వెళ్ళేవారు. అలా వెళ్ళా అనమాట. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ దొరకదు, ఆయన చూడడం చాలని. ప్రతిరోజు చూసినా బోర్ పెట్టేది కదా. అంటే లైక్ నేను ఆర్టిస్ట్ కదా, త్రూఅవుట్ ఆ సెట్ లో అంత జర్నీ చేసేసరికి నాకు అనిపించింది అంటే లైక్ యాక్టింగ్ కొద్దిగా హెల్ప్ అవుతుంది అన్నట్టు ఉండే అనమాట నాకు. ఓకే. అలా నేను క్యారీ చేశాను అదంతా. ఇంకా లెక్క చెప్పారు ఆయనకి మీరు ఫ్యాన్ అని? అంటే ఇంకోటి నాకేమనిపించింది అంటే హూ ఇస్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ సూర్య అని అనిపించింది. ఆబ్వియస్లీ, హ్యాండ్స్ డౌన్, ఆబ్వియస్లీ yes. నేను ఇప్పుడు ఒక లైక్ లెట్స్ సే లైక్ నా ఫ్రెండ్స్ తోటి హ్యాంగ్ అవుట్ అవుతున్నాను అంటే ఒక టీకి అయినా కాఫీకి అయినా వెళ్తుంటే చెప్తుంటే వాళ్ళే అంటారు నేను డై హార్ట్ ఫ్యాన్ అని ఇట్లా. ఇంకా హూ ఇస్ నాట్ ఎవ్రీబడి లైక్స్ హిమ్, ఎవ్రీబడి లవ్స్ హిమ్, బట్ హీ లైక్స్ మోర్ అన్నమాట. ఈయనకి మెయిన్ ఫేవరెట్ యాక్టర్ అంటే సూర్య గారే. ఎక్స్పెక్ట్ చేశారా మరి సూర్య గారి సన్ గా మీ బాబు? యాక్చువల్లీ ఇది సూర్య గారి మూవీ అని కూడా మాకు తెలియదు, వెంకీ అట్లూరి గారి మూవీ అని తెలుసు. ఆడిషన్స్ ఇస్తాం కదా అలాగే ఇచ్చాను అనమాట. ఓకే. బాబుని ఆడిషన్ తీసుకెళ్లారు? బాబుని ఆ టైంలో అలా ఉండే అనమాట. బాబుని తెమ్మన్నారు, ఇచ్చాము. లైక్ నేను ఒక ట్రైల్ అన్నట్టు అనుకున్నాను. అంతవరకు యాడ్ షూట్స్ అవి చేశాను అనమాట. ఆడిషన్ అంటే బేసిక్ గా మాటలు వచ్చిన వాళ్ళైతే ఏదో డైలాగ్స్ చెప్పుకుంటారు. చిన్న బాబుతో ఆడిషన్ ఏం స్క్రీనింగ్ చేశారండి. స్క్రీనింగ్ కెమెరా ఫ్రెండ్లీ ఉంటారా లేదా అదొకటి. ఓకే. ఇంకా డైమెన్షన్స్ అవి ఇవి తీసుకున్నారు. మనవాడు బోర్న్ హీరో కదా. ఓకే. మీరు ఇది ఓకేనా? జస్ట్ అంటే ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీస్ లో ఉండే వాళ్ళందరూ లైన్ గా నుంచున్నారండి. డే 1 నాకు ఇంకా గుర్తు, లైన్ గా నుంచున్నారు. నేను వాడిని ఎత్తుకున్నాను చార్విక్ ని. లైన్ గా అందరూ నవ్వుతున్నారు వీడిని చూసి. లైక్ అందరు అలా చూస్తున్నారు. అందులో ఒకళ్ళు నవ్వుతే వాళ్ళని చూసి నవ్వుతున్నాడు వీడు. పక్కన వాళ్ళు సీరియస్ గా చూస్తుంటే వాళ్ళని చూసి సీరియస్ అవుతున్నాడు. మళ్ళీ ఇమీడియట్ గా నవ్వుతుంటే నవ్వుతున్నాడు. అది నేను గమనించాను, వాళ్ళు గమనించారో లేదో నాకు తెలియదు కానీ నేనే షాక్ అయ్యా ఆ రోజు, ఏంటి వీడు అని. అదే డైలాగ్ రాధిక గారు వాడితో స్టార్టింగ్ అదే, ఏంట్రా వీడు ఇక్కడ ఇంత పెద్ద గొడవ అవుతుంటే వీడు నవ్వుతున్నాడు. అలా ఆడిషన్ ఇవ్వగానే ఓకే చేసేసారా? లేదండి, యాక్చువల్లీ దే టుక్ 1 వీక్ టైం. మేము ఒక ట్రావెల్ ఉండే అనమాట. ట్రావెల్ అంటే లైక్ షిరిడి అక్కడి నుంచి రిటర్న్ వస్తుంటే వి గాట్ అ కాల్, సూర్య గారి మూవీ బాబు కన్ఫర్మ్ అయిపోయారు అని. అప్పుడు సూర్య గారి మూవీ అని తెలీదు అంటే నాకు ఇన్సైడ్ రిపోర్ట్స్ తెలుసుకుంది ఇది సూర్య గారి మూవీ అనమాట. నేను ఎప్పటికీ ఇది వెంకీ అట్లూరి గారు నెక్స్ట్ మూవీ ఎవరిది అన్నట్టు నేను సర్చ్ చేస్తున్నా, వికీపీడియాలో చేస్తుంటే అది సూర్య గారి మూవీ అని కన్ఫర్మ్ అయింది. కానీ స్టోరీ తెలిసి ఉండదు, అంత పెద్ద రోల్ ఉంటదని కూడా తెలుసు. అంత పెద్ద రోల్ అని తెలియదు, జస్ట్ 2 వీక్స్ షూట్ ఏమో అని అనుకున్నాం. ఓకే. ఇంకా పక్కన కార్ ఆపేసి వీఆర్ లైక్ సెలబ్రేటింగ్ అనమాట. ఇంకా మంచి మూమెంట్ అది. మేము అప్పుడే షిరిడి దర్శనం చేసుకొని బయటకు వచ్చి కార్ ఎక్కాము, హైవే ఎక్కాము, కాల్ వచ్చింది. ఓకే. కాల్ వచ్చి సెలెక్టెడ్ అనగానే ఈయన పక్కకు ఆపేసినారు. ఓ బావని బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. దీనికి ముందు చిరంజీవి గారి సినిమాలో చిన్న రోల్ పడినట్టుంది కదా బాబు? దీనికి ముందు కాదు, యాక్చువల్ గా ఈ మూవీలో ఉన్నప్పుడే అందులో వచ్చింది. ఇది షూటింగ్ అవుతుంది స్టార్టింగ్ లో, విశ్వనాథన్ సన్స్ స్టార్టింగ్ లో ఉన్నాం అప్పుడు. ఇక్కడ బాబు బాగా కోఆపరేట్ చేస్తున్నారు అని తెలిసి అక్కడ పిలిచారు. అటు వెళ్ళాము. ఒక 5 days 1 week పట్టింది అక్కడ. అదే ముందు రిలీజ్ అయింది కదా? అది రిలీజ్ అయిపోయింది. అందుకే మాకు అది ముందు రిలీజ్ అయినట్టు కాబట్టి అది ఫస్ట్ మూవీ అనుకుంటున్నాం. ఇదే ఫస్ట్ అయితే, కానీ ఇదే ఫస్ట్ స్టార్ట్ షూట్ అయితే ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది. రిలీజ్ మాత్రం చిరంజీవి గారి చేతుల మీద. బాబా మెగాస్టారే వచ్చి బాబు కోఆపరేట్ చేసినట్టుంది కదా మాత్రం చిరంజీవి గారు. ఓకే. సో వెంకీ అట్లూరి గారితో కన్వర్సేషన్ ఎలా ఉండింది? ఫస్ట్ డే బాబుని పట్టుకోవడం చూడడం, అంటే అంత వెంటనే కోఆపరేట్ చేయరు కదా పిల్లలు అంటే. వెంకీ గారు అసలు షాక్ లో ఉంటుండే అనమాట సెట్ లో. ఒక్కొక్కసారి మైక్ లో తెలియక అంటే లైక్ యాక్టర్స్ కోఆపరేట్ చేస్తున్నారు అని, అంటే హీల్ బి హ్యాపీ అండ్ హీల్ బి డైరెక్టింగ్ ద సీన్ కదా.
అప్పుడప్పుడు మానిటర్లో విని చూసి అంటుండే బా ఏంటి ఇవాళ ఇంత కోఆపరేట్ చేస్తున్నాడు అని ఇట్లా ఇలా ఒకసారి అన్నాడు. It was a day. ముందే చెప్పేశారా చార్విక్కి బాగా చేసావురా అని స్క్రిప్ట్ ముందు వీనికల్లా సమ్ కైండ్ ఆఫ్ జోక్ అనమాట. మేము ప్రిపేర్ చేస్తాం వీనికి స్క్రిప్ట్ చెప్పేసి అని ఇలా ఒక కైండ్ ఆఫ్ జోక్ వేస్తున్నాను. ఓకే. అవునా నాన్న చేద్దామా అని ఇట్లా అంటుండే అనమాట. మొన్న ఆయన అన్నారు కదా చార్విక్ వల్ల 1 day కూడా వేస్ట్ కాలేదు, 10 minutes కూడా సారీ 10 minutes కూడా వేస్ట్ అవ్వలేదు అని చెప్పి. అసలు వాళ్ళు ఎప్పుడు ప్రాబ్లం అవ్వలేదు సెట్లో. నేను స్టార్టింగ్ కొంచెం భయపడ్డాను, ఇన్ని కోట్ల బడ్జెట్ మూవీ కొంచెం ఏమన్నా ప్రాబ్లమే మనకి రిగ్రెట్ ఉంటుంది కదా అని అనుకున్నాను స్టార్టింగ్ షూట్కి వెళ్ళే ముందు. బట్ ఒక్క రోజు ఒక నిమిషం కూడా వీడు ఎప్పుడు ఇది చేయలేదు. ఎప్పుడైనా వీడికి నిద్ర వచ్చే టైంలో వదిలేసేవాళ్ళు, వేరే సీన్స్ చేసుకునేవాడు. సో వెంకీ గారు అడిగేవారు ముందే, బాబు ఇప్పుడు పడుకుంటాడంటే వేరే షూట్ తీసుకుంటాము అని, లేదా బాబు పడుకునే సీన్ పడుకోబెట్టే తీసుకురండి లేపకండి అని ముందే జాగ్రత్తగా చెప్పేవారు. నాకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. అంటే బాబు నిద్ర టైమింగ్ ని, బాబు మేల్కొని ఉండే టైమింగ్ ని చూసి సూర్య గారు షూట్ చేసుకున్నారా? అండ్ ఇంకోటి బాబు యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా మేము వెళ్ళి చెప్తుండే అనమాట, ఈజ్ వెరీ యాక్టివ్ అన్నట్లా, నీట్ గా ఉన్నాడు అని ఇట్లా చెప్తుండే. ఓకే. అకార్డింగ్ టు దట్ వాళ్ళు ఇంకా మౌల్డ్ చేసుకుంటుండే అనమాట ఆ సిచ్యువేషన్ సీన్ అంతా. ఎప్పుడైనా అసలు బాబు కోఆపరేట్ చేయక ఒక డే మొత్తం బాబు లేదండి. వెంకీ గారు అన్నారు కదా స్టేజ్ మీద, ఒక్క రోజు కూడా అలా ఏం అవ్వలేదు. సో సూర్య గారు ఫస్ట్ బాబుని చూసినప్పుడు వాట్ వాస్ హిస్ రియాక్షన్? ఆ నిమిషం ఏంటి రియాక్షన్ సూర్య గారిది? సూర్య గారు ఇమీడియట్గా తీసుకున్నారు. అంటే వీడు అప్పుడు చాలా చిన్న 6-7 months మిడిల్లో ఉన్నాడు వీడు. అయితే ఆ బ్యాగ్ ఏదైతే సూర్య గారు వేసుకుంటారో అది అంజీ గారు అని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆయన సేమ్ అలా బ్యాగ్ వేసుకొని మీరు ఇలా వేసుకొని రావాలి సార్, స్టార్టింగ్ సీన్ మూవీలో స్టార్టింగ్ సీన్ ఇదే అని చెప్పారు. చెప్పినప్పుడు వీడు చేతులు ఇలా ఉంటాయి కదా, 2 చేతులు ఇలా ఇచ్చారు, దూరం నుంచే ఇచ్చారు సూర్య గారు. వీడు రెండు చేతులు ఇలా పట్టుకొని అని అవుతున్నాడు సూర్య గారిని చూసి. సూర్య గారు అక్కడే వెంటనే కనెక్ట్ అయిపోయారు ఇద్దరు. అసలు తర్వాత ఫస్ట్ టైం ఎత్తుకునేటప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు పట్టుకుంటారు కదా, అది ఫస్ట్ షాట్ అనమాట, హారతి ఇచ్చే సీన్. అవునవునవును. ఫస్ట్ చార్విక్ ది ఫస్ట్ మూవీ అంటే ఇప్పుడు ఈ మూవీ కెరియర్లో చార్విక్ స్టార్టింగ్ సీనే హారతి ఇచ్చే సీన్ పెట్టారు. చార్విక్ జీవితంలో కూడా ఎంట్రీ లాగా హారతి ఇచ్చారు. ఓకే. ఫస్ట్ షాట్ అంటే వాడి లైఫ్లో ఇప్పుడు కెమెరా ముందుకి మనకు తెలియదు కదా వాడు తర్వాత యాక్టర్ అవ్వాలనుకుంటే అవుతాడు, కానీ ఫస్ట్ షాట్ మాత్రం హారతి ఇచ్చే షాట్ పడింది. యాజ్ అ మదర్ నేనైతే అసలు అట్లా ఉండిపోయాను. హారతి ఇచ్చే సీన్లో వీడు అట్లా తిప్పుతున్నాడు తల హారతి ప్లేట్తో పాటు. ఆ సీన్లో దూరం నుంచి చూసాం మేము. సీన్లో చూస్తే నాకు నాకు కంప్లీట్లీ కొత్త అండి ఈ మూవీస్, అసలు షూటింగ్ ఇదంతా నేను ఎప్పుడు వెళ్ళలేదు, నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ టైం చార్విక్ ని హారతి ఇచ్చే సీన్ లో చూసి ఫస్ట్ షాట్ కి నేనైతే ఎమోషనల్ అయ్యానండి అప్పుడు ఆ రోజు. ఓకే, కొంచెం ఆనంద బాష్పాలాగా అయి ఉంటారు కదా, మ్యాండేటరీ. కానీ అంటే అన్ని సీన్స్ లో కొన్ని సీన్స్ లో బాబుతో నవ్వించే సీన్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే అన్ని దాన్ని ఏమంటారు, బుక్ ఒకటి అన్ని డబ్బులు పెట్టి ఇట్లా వదిలేస్తే వెళ్ళి తీసుకుంటారు కదా, ఆ సీన్. అది సూర్య గారే లైక్ చేశారంటే లైక్ he made him laugh. అవునా? కొన్ని సీన్స్ కి ఇంకా as a father I came to support. ఓకే. అంటే లైక్ ఇప్పుడు బేబీ ఇలా ఉంటుంది కదా, ఇప్పుడు బేబీ ప్లేస్మెంట్ ఉంటే చిన్న అని ఇలా అంటుంటే నవ్వుతారు కదా, ఇంకా ఈ స్మైల్ అన్నమాట. చార్విక్ ని నవ్వించాలంటే చరణ్ ఉండేవారు కెమెరా వెనకాల, ఏదో ఒక గెస్చర్ చేసి ఉంటాయి కదా ఇంట్లో. ఇప్పుడు మనం చేస్తాం కదా ఏదో చిన్నపిల్లలు నవ్వించాలి, అది స్టార్టింగ్ లో. తర్వాత ఫ్లో లో ఏంటంటే ఇంకా సూర్య గారికి బాగా అలవాటు అయిపోయాడు వాడు. ఇంకా 90 days అంటే ఆటోమేటిక్ ఇద్దరు కనెక్ట్ అయిపోయి ఉంటారు కదా. ఎవరికి ఎక్కువ కనెక్షన్ ఉండింది, మమితాకా లేకపోతే సూర్య గారా? అసలు అందరూ అండి, మమితా గారు, సూర్య గారు, వెంకీ గారు, ముగ్గురు, రాధికా గారు కూడా, నలుగురు అంతా ఈక్వల్గా చూసుకునేవాళ్ళు. అసలు సెట్లో ఉంటే వీడు అసలు మా దగ్గర ఉండేవాడు కాదు, ఎవరో ఒకళ్ళ చేతిలోనే ఉండేవాడు.
అట్లా చెప్పలేము, అందరూ ఈక్వల్లీ కనెక్టెడ్ విత్ చార్విక్. ఫీడింగ్ టైం వీటికి ఇబ్బంది ఏం పడలేదు? ఏమి లేదండి, మాకు అంత క్యారవాన్స్ ఇచ్చారు, చార్విక్ పేరు మీద క్యారవాన్ ఉండేది. అమ్మో క్యారవాన్ పైన డోర్ కే రాసి పెట్టేవారు చార్విక్ ది బేబీ హీరో బేబీ అని. సో షార్ట్ ఉన్నప్పుడే పిలిచేవాళ్ళు, ఒకవేళ క్యారవాన్ అవైలబుల్ లేకపోయినా రూమ్స్ ఇచ్చేవారు. ఓకే. డిఫికల్ట్ సీన్ ఏమునింది మొత్తం అన్ని సినారియోస్లో? ఒక డిఫికల్ట్ సీన్. డిఫికల్ట్గా నాకు అసలు గుర్తు కూడా లేదండి. డిఫికల్ట్ అంటే వీటికి ఒక టైప్ ఆఫ్ ఒక ఆల్మోస్ట్ ఒక 10 months ఆ ఏజ్లో వీటికి ఒక దగ్గర కట్టేసి కూర్చోబెడితే ఇష్టం ఉండేది కాదు. ఓకే. ఒక సీన్లో అది చిన్న బేబీస్కి ఉండే స్వింగ్ ఉంటుంది, దాంట్లో పడుకోబెడితే వాడు ఏడ్చాడు ఒకసారి. అంటే వదిలేము. మమిత ఫీడింగ్ పెట్టి అప్పుడే కోర్ట్ నుంచి వాళ్ళు వస్తూ ఉంటారు. రాధిక మేడం అడుగుతుంటుంది కదా మమిత, అదే తను మమిత గారు తన లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. తన లైఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ రోజు నైట్ పడుకునింది, జెట్ లాగ్ ఉందని చెప్పి వచ్చింది మమిత లోపల నుంచి. ఓకే. ఆ టైంలో వీడు కొంచెం ఇబ్బంది పడ్డాడు. అది అలవాటు లేదు బేసికల్లీ, క్రాడిల్ అసలు ఎప్పుడు అలవాటు చేయలేదు, వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వింగ్ అది. అది అందులో చిన్నప్పుడు ఉంటారు బేసిక్ గా, వీడు కొంచెం పెద్దోడు అయ్యాడు అప్పటికి. ఆ టైంలో ఇంకా వాడికి పాకడం వచ్చేసింది. అసలు వాడు కొంచెమే ఏడ్చాడు. వాడు ఆ ఏడుపుకి వెంకీ గారు, రాధిక గారు అందరు వాళ్ళందరూ బాధపడ్డారు. మరి ఇంకెప్పుడు కూర్చోబెట్టండి అందులో నిన్ను అని అన్నారు వెంకీ గారు. ఇంకెప్పుడు అందులో కూర్చోబెట్టను. వెంకీ గారు ఫుల్ సెన్సిటివ్ కదా. చార్విక్ విషయంలో వెంకీ గారు అంతే, సూర్య గారు చాలా ఎమోషనల్. చార్విక్ విషయంలో అందరూ కేరింగ్ గా ఉండేవాళ్ళు అండి. వాడికి ఏదైనా అస్సలు తట్టుకునేవాళ్ళు కాదు. నాకంటే బాగా చూసుకున్నారు చెప్పాలంటే. సితారా ఎంటర్టైన్మెంట్స్ అంతా టీమ్ యూనిట్ మొత్తం మమ్మల్ని చార్విక్ ని ముగ్గురిని చాలా బాగా చూసుకున్నారు. మా మదర్ కూడా వచ్చేవారు నాతో పాటు చరణ్కి ఆఫీస్ వర్క్ ఉన్నప్పుడు. ఓకే. సో చాలా బాగా చూసుకున్నారు, అందుకనే మేము ఇంత సపోర్ట్ చేయగలిగాము. ఏడ్చే సీన్లు ఎలాగో లేవు కాబట్టి, బాబుని ఏడ్పించే సీన్లు లేవు కాబట్టి మమ్మ అన్నారు హాస్పిటల్. ఆ సీన్ ఆ టైం కూడా అసలు అలా ఎలా అది షాక్ అండి. ఆ టైంలో చరణ్ ఉన్నాడు సెట్ లో, నేను లంచ్ చేయడానికి అదేనుకో బయటికి వెళ్ళాను. నేను వచ్చేసరికి అందరూ దేవర్ నా మీద అందరు వచ్చేసి చెప్తున్నారు, మీ బాబు ఈ సీన్ మామూలుగా చేయలేదు, కరెక్ట్ టైంకి మంచి ఎక్స్ప్రెషన్ పెట్టాడు అని. అంటే ఏం జరిగింది అనేది నేను అప్పటిదాకా నేను లేనని ఫీల్ అయ్యాను ఆ టైంలో. అప్పుడు చరణ్ చెప్పారు నాకు, అమ్మ అనే సీన్ కి అమ్మ అని అన్నారు. ఆ సీన్ చాలా యాక్చువల్లీ లైక్ ఆ రోజు చాలా ఫన్ అండ్ మంచి ప్రైడ్ యాక్చువల్లీ ఎంటైర్ సెట్ యూనిట్. అమ్మ అంటే ఇంకా అమ్మ అని ఎలా అన్నాడు అసలు. ఎవ్రీబడి ప్రైజ్డ్ అన్నమాట. ఇంకా అంతా చాలా చాలా పొగిడారు. చాలా ఈజీగా అయిపోయింది సీన్, ఎమోషనల్ సీన్ ఇది అన్నట్టు. ఇంకా చాలా ఇలాంటివి చాలా జరిగినాయి యాక్చువల్లీ సెట్ లో. సూర్య గారు బాయ్ చెప్పి ఇట్లా క్రిబ్ లో ఉంటే బాయ్ చెప్పి వెళ్ళిపోతుంటే మెయిన్ డోర్ నుంచి వీడు ఒంగని ఇట్లా సేమ్ ఫాదర్ వెళ్ళిపోతుంటే బాయ్ చెప్పడానికి ఇట్లా ఒంగని బాయ్ చెప్తారు కదా, అలాంటివి కూడా చేశాడు వీడు యాక్చువల్గా. కొన్ని సీన్స్ మేబీ కట్ చేసినట్టున్నారు కానీ ఇలాంటివి చాలా చాలా యాప్ట్ గా చేశాడు. వాడు ప్రిపేర్ అయిపోయాడు, మీరు కూడా ప్రిపేర్ అవ్వండి, ఫ్యూచర్ టిఎఫ్ఐకి హీరో అసలు. అంతే కదా. సూర్య గారిని టిఎఫ్ఐకి దత్తపుత్రులా అనుకుంటుంటాం. ఆయన కార్తీక్ గారు ఇద్దరిని కోలీవుడ్ నుంచి వచ్చిన వాళ్ళలో మనం దత్తపుత్రులు అనుకునే సూర్య గారు. నెక్స్ట్ సూర్య గారి కొడుకు అబ్బాయి, మీ కొడుకు చార్విక్ రెడ్డి హీరో అయిపోతారు. మిమ్మల్ని చూసి చరణ్ గారు మీకు మంచి కామెంట్స్ పెట్టినట్టున్నారు కదా అన్ని రీల్స్ కింద, వాళ్ళ ఫాదర్ కూడా మంచి రోల్ ఇవ్వాలి, వాళ్ళ ఫాదర్ కూడా మంచి క్యారెక్టర్ పడాలి అని చెప్పేసి నేను చూసాను ఈ కామెంట్స్. మా మిసెస్ కూడా చెప్పింది యాక్చువల్లీ. అదే ఆ మూమెంట్ యాక్చువల్లీ లైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను ఇంకా సార్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను అన్నమాట, బాబుని తీసుకెళ్ళి ఇట్లా. ఓకే. చేస్తుంటే అది అప్పుడు ఆ రీల్ కి వచ్చినాయి కొన్ని. మమిత సినారియోస్ అంటే ఆవిడ కూడా ఫుల్ అల్లరి. ఆవిడ బాబు నిద్రపోతుంటే అని చెప్పి లేపేస్తుంది కదా. ఈ ఆవిడతో ఎలా ఉండింది కన్వర్జేషన్స్? తను ఫ్రెండ్లీ ఉండేది చాలా, మేము ఇంకా ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళం. మామూలు మనం ఫ్రెండ్స్ కాలేజ్ టైంలో ఎట్లా మాట్లాడుకుంటాం అలా మాట్లాడుకునేవాళ్ళము. అండ్ చార్విక్ స్టార్టింగ్లో కొంచెం
బేబీ కాదా ఎలా ఎత్తుకోవాలి అని కొంచెం అందరు భయపడ్డారా ఎలా ఎత్తుకోవాలి? సూర్య గారు అందరు స్టార్టింగ్ ఒక్కటేసారి అడిగారు ఎలా పట్టుకోవాలి అనేది. తర్వాత అసలు అందరూ కానీ చాలా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారు కదా, ఎక్కడ ఎలా పట్టుకోవాలి, ఎంత నీట్ గా అసలు బుజ్జి బాబుని ఎంత చూసుకుంటామో అంతే నీట్ గా ఆయన కొడుకులాగా చూసుకున్నారు అసలు. అందుకే అంత బాగా వచ్చింది సినిమా కూడా. మీరు చూసారా థియేటర్ లో? yesterday-నే చూసాను. చూసారు ఎలా చార్విక్ ని తీసుకెళ్ళాం, ఆల్మోస్ట్ 35 minutes వరకు చూసాడు చార్విక్ సీన్స్. ఓ చూసాడు, వాడి సాంగ్ వాడు చూసుకున్నాడు. నేనేంటి ఇక్కడ ఉన్నాను అని ఇట్లా స్క్రీన్ మీద ఇలా చూసుకోండి కొద్దిసేపు. స్క్రీన్ మీద కనపడినప్పుడు ఇలా పాయింట్అవుట్ చేస్తాడు, చేసి ఈ అని అంటాడు. వాడికి ఆ ట్రైలర్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు చూసుకొని అలవాటు అయిపోయింది. అది వాడు కనిపించినప్పుడల్లా స్క్రీన్ పైన ఇట్లా పాయింట్అవుట్ చేసుకుంటాడు అన్నట్టు. సో సినిమా మొత్తం చూసారు మీరు? ఆనందం ఆ సాంగ్, వాడి ఎంట్రన్స్, అది యాక్చువల్లీ గూస్ బంప్స్. ఇంకా సాంగ్ ఆ సాంగ్ వచ్చినప్పుడు భలే ఉండింది. ఒక్కటేసారి సైలెంట్ గా ఉండే ఒక సాంగ్ వస్తుంది ఇలా వాడి ఎంట్రీకి హారతి పట్టేటప్పుడు. సో టైటిల్ కూడా అప్పుడే పడుతుంది. సో మీకు సూర్య గారితో ఉన్న ఒక బెస్ట్ మెమరీ, మొత్తం ఈ 90 days లో మీకున్న మెమరీ ఏంటి? అంటే నేను మా మిస్సెస్ ఇలా కూర్చుంటాం కదా, సడన్ గా సూర్య గారు వెనకాల నుంచి వచ్చేవారు అనమాట. ట్యాప్ చేసేవారు నా మీద ఇట్లా, అవునా? ఇట్లా ట్యాప్ చేసి నేను ఎవరైనా షాక్. మళ్ళీ సూర్య గారు ఏం చేస్తున్నా, బుక్ తీసుకెళ్ళాను అనమాట. ఐడియల్ గా ఎందుకు ఉండడము సెట్ లో, హూ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్ అని అన్నాడు. కొన్ని బుక్స్ సజెస్ట్ చేశారు సార్, ఇవి చదువు అని చెప్పేసి. అండ్ కొన్ని సజెషన్స్ ఇస్తుండే అనమాట. ఎలా అంటే 8 years వరకు కిడ్నీ ఎలా రైజ్ చేస్తే బెటర్ అని కొన్ని, ట్రావెల్ చేయించండి, ఫార్మ్స్కి తీసుకెళ్ళండి, ఇలాంటి సజెషన్స్ ఇస్తున్నాయి అనమాట. లాంగ్వేజెస్ నేర్పించండి యాజ్ మచ్ యాజ్ లాంగ్వేజెస్. ఇది నాకే కాదు, ప్రతి ఒక్క పేరెంట్కి అవసరం యాక్చువల్లీ. తర్వాత కొన్ని చెప్పాడు, లైక్ 8 years వరకు కిడ్ ఒకలా ఉంటాడు, కొన్ని ఫేడ్ అవుట్ అయిపోతాయి, అది కన్సిస్టెంట్గా నేర్పిస్తూనే ఉన్నాను అని చెప్పారనమాట. ఇది చెప్పి ఎగ్జాక్ట్గా 8 months అయింది నాకు, బట్ అది ఇంకా స్ట్రాంగ్గా గుర్తుండిపోయింది. జ్యోతిక గారు వచ్చారు ఎప్పుడైనా? లేదండి, కానీ వీడియో కాల్ చేసేవారు సూర్య గారు. నన్ను, చరణ్ని, చార్విక్ ని చూపించేవారు. వీడియో కాల్లో మాట్లాడేవాళ్ళము జ్యోతిక మేడం తోటి. చార్విక్ తో నేను అదే లాస్ట్ షూట్ డే రోజు కూడా సూర్య గారితో అదే అన్నా, నేను జ్యోతిక గారిని కలిసే ఛాన్స్ మిస్ అయ్యాము, మళ్ళీ కలుస్తాము ఏదో ఒక రోజు తమిళనాడు వచ్చినప్పుడు అని. ఇన్వైట్ చేశారా ఇంటికి? లేదండి ఇప్పుడైతే, అంటే ఇప్పుడైతే మూవీ బిజీలో ఉన్నారు కదా. సక్సెస్ మీట్ వెళ్ళి ఉంటారు కదా మీరు? వెళ్ళాం కదా. ఆల్మోస్ట్ వీ వర్ పార్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్. అటు కూడా వెళ్తుండే కోయంబత్తూర్, కానీ నా వర్క్ అండ్ బాబుని హ్యాండిల్ చేయడం కొంచెం లైక్ కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తాయి. అందుకే ఇంకా మేము ఇప్పటికే అందరు గుర్తుపడుతున్నారు చార్విక్ ని. అంటే మనం పెద్దవాళ్ళం అంటే వేరు, కానీ అసలు మొన్న సక్సెస్ మీట్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంకా మూవీ రిలీజ్ అవ్వక ముందే బయటికి రావడానికి చాలా టైం పట్టింది నాకు. అందరూ సెల్ఫీస్ అని, ఫొటోస్ అని, అందులో బాబు కదా, దేవర్ గ్రాబింగ్ హిమ్ అన్నమాట, తీసేసుకుంటున్నారు. తెలియదు వాళ్ళకి, అడుగుతున్నారు. ఇంకా నేను అంటే అంత మంది చేతుల్లో కూడా మేము పెట్టలేము కదా. అవును, అది. సో లెట్స్ ప్రెజెంట్ ది హీరో. ఇంతసేపు మీరు కూర్చున్నారు కాబట్టి వి వాంట్ ది హీరో ఇన్ బిట్వీన్ యూ గైస్. ఇప్పుడు సినిమాలో ఒక లైన్ ఉంటుంది, సూర్య గారు హాస్పిటల్ బయట ఇట్లా పడుకో ఉంటారు. ఎందుకు అనే మమిత అయ్యో ఓకే అని అడిగితే, పాపం చిన్న బాబు కదా, వాడికి ఆకలి వేసినా బాధ వేసినా ఏమేసినా ఏడుస్తూనే చెప్తున్నాడు, సో వాడికి ఏమైనా కావాలంటే దగ్గర ఉండాలి కదా. రియల్ లైఫ్ లో ఏమైనా ఆకలి వేసినా బాధ వేసినా ఎలా చెప్తాడు, ఎలా మాట్లాడతాడు మీతోటి? వాడు మామ అంటాడు, ఫుడ్ ని మామ అంటాడు, అడుగుతాడు పెడితే. మేము తినేటప్పుడు మా మామ అని అడుగుతాడు. లాలా అంటాడు వాటర్ ని. వాడు వాటర్ బాటిల్ వాడికి అందుబాటులో పెడతాను నేను. వాడికి ఎప్పుడు దాహం వేసిన వాడు తాగుతాడు, వాడే తీసుకుని తాగుతాడు. హాస్పిటల్ సీన్స్ కూడా బాగా కోఆపరేట్ చేసినట్టున్నాడు కదా. హాస్పిటల్ డ్రెస్ వేసారు, ఇది ఆక్సిజన్ మాస్క్ పెట్టారు, ఆ సీన్స్ కి ఇలా పడుకున్నాడు కూడా వాడు. ఆ రోజు అక్కడ హాస్పిటల్లో డాక్టర్స్ వాళ్ళు కూడా అన్నారు, వీడు భలే పడుకున్నాడు ఇంతసేపు, వాడిని పడుకోబెట్టి తీసుకెళ్ళాను నేను. ఓకే, ఆ సీన్ కి ముందే చెప్పేవారు డైరెక్టర్ గారు నాకు, ఎలా పడుకుంటే బెటర్ ఈ సీన్ కి అని. ఓకే, సో వీడు పడుకునే టైంకి అది స్టార్ట్ చేసేవారు ఆ సీన్. పడుకోబెట్టి తీసుకెళ్ళాను. అండ్
యాక్టివ్గా ఉండాలంటే నిద్ర లేపిన తర్వాత పెట్టి చెప్తారు మీరు వెళ్ళి, మీరు చెప్పగానే అప్పుడు షూట్ చేసేసుకుంటారు. అంటే వాకీ టాకీస్ ఉండేవి వాళ్ళందరికీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఓకే. బాబు లేచి ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు అనేది వెళ్ళిపోయేది న్యూస్. వాడి మూడ్ని తగ్గట్టుగానే తీసారు. సో హౌ హ్యాపీ ఆర్ యూ గైస్? వెరీ హ్యాపీ అండి. వెరీ వెరీ హ్యాపీ. వాడు కూడా హ్యాపీ అంట. సూపర్ హ్యాపీ. ఓకే ఓకే వదిలే చార్విక్ అదిగో సరే పోండి. వద్దులే నాన్న, తీసుకో నాన్న, నేను ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను. తీసుకొచ్చుకో నాన్న, తీసుకొచ్చుకో. పోనీ నాన్న, పోనీ తీసుకొచ్చుకో నాన్న. అవుతుంటే చూస్తున్నాను. నాన్న నీ వాటర్ బాటిల్ లేదు నాన్న. వచ్చిందా నీకు? వద్దు వద్దు అట్లా చేయొద్దు. చార్విక్ నో నాన్న. మమ్మీ వేస్తుందా? అమ్మ వేస్తుందా? షూ వేస్తుందంట. షూ వేస్తారంట. షూ ఇది స్పైడర్ మ్యాన్ వేద్దాం. కానీ హ్యాండిల్ చేయడం కష్టం కదా బాబు. చిన్ని చిన్ని నో 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 అంటే చాలు కోపం. వేసుకో షూ. ఒక్క చెప్తాడు ఎలా నో చెప్పకూడదా? నో చెప్పకూడదు. ఇట్లా నో చెప్పొద్దా చార్విక్? నో సరే ఎస్ ఓకేనా? ఓకే ఓకే గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ చార్విక్. గుడ్ బాయ్ కదా చార్విక్ అబ్బాయా నువ్వు? ఇప్పుడు నేను ఇప్పుడు వేస్తా షూస్ ఓకేనా? షూ వేసుకో చార్విక్. కదా మనము షూస్ వేసుకున్నాము. చార్విక్ గుడ్ బాయ్. షూస్ నో వేసుకున్నాము. బ్యాడ్ బాయ్. షూస్ వేసుకున్నాము. నో గుడ్ బాయ్. గుడ్ బాయ్ కూడా కాదా? అబ్బాయి yes చెప్పు. yes yes ఓకే. మమ్మ ఏది? చార్విక్ మమ్మ ఏది? అమ్మ పప్ప నాన్న ఏది? చార్విక్ ఏడి? చార్విక్ ఏడి? ఇట్లా పట్టుకుంటాడు చార్విక్. అబ్బాయి ఏడి? అబ్బాయి ఏడి? చాలా ఇంకా మీతో మాట్లాడింది అంటున్నాడు వాడు. ఇట్లా స్టంట్ లేదు నాన్న, జాగ్రత్త ఉండాలి. తీసుకుంటావా? సరే బాయ్ చెప్పేసి అందరికి బాయ్ చెప్పు, వెళ్ళిపోదాం. అక్కడ చెప్పు బాయ్. ఓకే గైస్, బాయ్ గైస్. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చాయి ఆల్రెడీ? అప్పుడు యాక్ట్ షూట్స్ అవి ఇవి రిక్వెస్ట్ లో పెడుతున్నారు అనమాట. కొద్దిగా మాకు కొంచెం గ్యాప్ కావాలా? కొంచెం బ్రీతింగ్ స్పేస్ కావాలి. సో రిలాక్స్ గా చేద్దాం అని చెప్పి. ఓకే, కొంచెం టైం పడుతుంది. అప్పుడంటే చిన్న పిల్లడు, మరి ఇప్పుడు ఎనర్జీ వచ్చేసింది కదా, కొంచెం టైం తీసుకొని వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని మీరు టైం తీసుకుందాం అనుకుంటున్నాం. అంటే 1 year లోపు వాడు బాగా యాక్టివ్ గా క్యూరియస్ గా ఉండేవాడు. నడవడం రాదు కాబట్టి ఓకే అన్ని చూస్తూ ఉండేవాడు. ఇప్పుడు కొంచెం బట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా we hope to see in every movie అండి చార్విక్ ని. థ్యాంక్ యూ అండి. డెఫినెట్లీ మంచి మంచి సినిమాల్లో కనిపించాలి ఇక మీద అని మేము కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ ఫర్ ద మూవీ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.